గ్రేప్స్ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా బాగా బాయిల్ చేసుకున్న ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకున్న గ్రేప్స్ని చల్లారిన తర్వాత ఇలా మనం చేతులతోనే స్మాష్ చేస్తూ ఉంటే ఇలా జ్యూస్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది. చూసారా ఇంత బాగా వచ్చిందా? అంటే షుగర్ వేసుకొని మనం బాయిల్ చేసుకుంటాం కదా, స్వీట్నెస్ కూడా సరిపోతుంది. సో ఇలా చేతులతోనే మనం స్మాష్ చేసుకొని జ్యూస్ లాగా రెడీ చేసుకోవచ్చు. అండ్ మనకి మిక్చర్తో ఏం పని లేదు, ఓకేనా. ఇలా ఏదైనా జల్లెల్ లాంటిది ఉన్నా లేదా మీ దగ్గర ఏది ఉన్నా కూడా ఇలా వడకట్టుకోండి. ఇలా వడకట్టిందని ఏమీ ఇదైతే ఉంది కదా పైన, సో దీన్ని మనం పడేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఆరిన తర్వాత పొడిలాగా చేసుకొని లైక్ మనం మేబీ తినేవాళ్ళు ఉంటే పాలల్లో వడుకోవచ్చు, లేదా మన లిప్స్కి అలా ఉరకలా రుద్దుకోవచ్చు. అలా న్యాచురల్గా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా మోడ్లో పోసడానికి కూడా ఎలా అనేది నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఐస్ ఉంటాయి కదా మనం షేప్ రావడానికి, సో ఇవి తీసుకున్నాను నేను. అలాగే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జా ఏదో కొంచెం జస్ట్ ఒక స్పూన్ నానబెట్టుకున్నాను. ఇలా మనమంతా వాటర్ అంతా తీసేసాం కదా, తొక్కు అంతా ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి వాటర్, అంటే గ్రేప్ జ్యూస్, లైక్ గ్రేప్ జ్యూస్ ఇవి. దీనిలో మనం పోసుకునే ముందు ఏంటంటే కొంచెం అన్నిట్లో కొంచెం టేస్ట్ కోసం అంతే, అన్నిట్లో కొంచెం అట్లా మనం ఈ సబ్జా వేసుకున్నామంటే ఏంటంటే కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుంది. లేదా కొంచెం గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు మనం, ఓకేనా. తీసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ ఉన్నాయి కదా, వీటిలో పోసుకోవడం అనమాట. సో మనం అరేంజ్ చేసుకోవడం ఇలా పోసుకున్నాం కదండి, ఇంకా ఇవి క్యాప్స్ పెట్టుకోవడమే. ఇది గ్రేప్ ఐస్ అనమాట. సో చూసారు కదా, ఇలా రెడీ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో 6 to 8 hours ఫ్రిడ్జ్ చేసుకుంటే, ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇది మనం ఐస్ లాగా ఉంది, లైక్ గ్రేప్ ఐస్ లాగా రెడీ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, నేను ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను. లెట్స్ చూద్దాం, అది కూడా నేను మీకు పెడతాను ఎలా వచ్చింది ఏంటి అని. ఇంకా డీటెయిల్గా కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ మిడిల్ క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ మీన్స్ ఐస్ క్రీమ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్.